సో హాయ్ హలో నమస్తే గాయ్స్. ఈరోజు బెంగళూరు మ్యాచ్ ఉంది కదా, మ్యాచ్ ఉంది కాబట్టి టీ షర్ట్ వేసుకున్నా. కాకపోతే నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అన్నమాట. బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే నాకు బాగా బెస్ట్ బెంగళూరులో విరాట్ కోహ్లీ, కాబట్టి నేను ఇది వేసుకున్నా. అది కాక ఈరోజు మ్యాచ్ ఉంది కాబట్టి వేసుకున్నా. ఏదైనా సరే మ్యాచ్ ఏది గెలిచినా సరే అంతా మన వాళ్ళే కాబట్టి, అందరూ మన దేశం అంతా కలిసిమెలిసే కాబట్టి ఏది గెలిచినా సరే నాకైతే ఆనందమే. కానీ ఇదే మొక్కజొన్నలు గెలకనీకి వచ్చినాయి ఈరోజు. ఇప్పుడు ఇవన్నీ కుప్ప చేసి మొత్తం మ్యాచ్ చూడడానికి తొందరగా బయలుదేరాలి. త్వరగా వెళ్ళి మ్యాచ్ ఎంబడి స్టార్ట్ చేసి మొబైల్స్లో కానీ ఇంటికి వెళ్ళి తొందరగా వాటర్ తెచ్చి ప్రశాంతంగా టీవీ ముందర కూర్చొని మ్యాచ్ చూడాలి ఈరోజు. అదే కాకుండా ఇప్పుడు వర్షం పడేలాగుంది. మ్యాచ్ అయిపోయేలోపు తొందరగా కుప్ప చేసి బయలుదేరాలి. ఇప్పుడు కుప్ప చేసి బయలుదేరిన తర్వాత మ్యాచ్ చూడాలి. వర్షం త్వరగా వచ్చేలాగుంది నాకు తెలిసి. చూడండి, తొందరగా కుప్ప చేసి వెళ్ళిపోవాలి. మీకు వెళ్ళి కూడా ఇప్పుడు ఎవరెవరు ఏం వేసినారు ఏం కథ అనేది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే కాకుండా ఇప్పుడు మీరు మొక్కజొన్నలు వేసింటారు కదా, మాకెళ్ళి వచ్చేసి కింట వచ్చేసి 2150 రూపాయలు. మీకెళ్ళి ఎంత ఉందో కింట ఒకసారి కామెంట్ చేయండి. మీ డిస్టిక్కి వెళ్ళి మీకెళ్ళి ఏమన్నా ఒకవేళ ఎక్కువ పోతుందేమో అని చెప్పేసి. మాకెళ్ళి అయితే 2150 రూపాయలు. అనుకోవచ్చు చాలామంది, అన్న యూట్యూబ్లలో చాలా ఫేమస్ కదా, డబ్బులు వచ్చింటాయి కదా. నాకైతే ఏం డబ్బులు అవి లేదులే, కానీ మన పని మనం చేసుకోవడంలో మాత్రం తప్పేం లేదు నాకు తెలిసి. కాబట్టి ఎవరేం సిగ్గుపడద్దు. ఎవరి పని వాళ్ళు కష్టం చేసుకొని తింటే ప్రశాంతంగా అది అరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, మనకు మనశ్శాంతి కూడా ఉంటుంది. అది కాక నిద్ర కూడా ప్రశాంతంగా పోతాం. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఏం సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేనే లేదు. వాడు సిగ్గుపడతాడు, వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు అన్నికి మనకి ఏం లేదు. మన కష్టం మనం చేసుకోవాలి అంతే. అవినాష్ అన్న చెప్తాడు కదా, అట్నే దొంగ నా కొడుకులు ప్రపంచమంతా దొంగ నా కొడుకులు అని చెప్తుంటాడు కదా, అది పక్క నిజం. ప్రపంచమంతా ఎవ్వనికి వాడు మన ఫ్యామిలీ తప్ప పక్కనోడు ఎవరైనా సరే, ఎవ్వడు ఏం లేదు, ఎవడే ఒక ముద్ద అన్నం పెట్టాడు నాకు తెలిసి. కాబట్టి ఎవరు పని వాళ్ళు ఖచ్చితంగా కష్టం చేసుకొని తినండి, ఓకేనా. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్, బెట్టింగ్స్ జోలికి మాత్రం అస్సలు పోవద్దు. ఎందుకంటే క్రికెట్ బెట్టింగ్స్ అనేటివి వద్దు. మనకి ప్రశాంతంగా అన్నం తిని ప్రశాంతంగా టీవీ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్లో బెట్టింగ్స్ జోలికి వెళ్తే అది మీకు కూడా తెలుసు, అది నాకు ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుంది ఏం కథ అనేది. కాబట్టి బెట్టింగ్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు, ఓకేనా. అదొక్కటి చెప్పాలనుకుంటున్నా, బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి పట్టలు కప్పేసేయాలి, ఇంకా వెళ్ళిపోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కా మాత్రం గంట బెల్ ఉంది కదా, దాన్ని మాత్రం ఖచ్చితంగా కొట్టండి, ఓకేనా. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తా మీ ముందుకు. మాత్రం ప్రతిరోజు మంచి కంటెంట్తో వస్తా. మంచి ఒక రైతు బిడ్డలాగా వస్తుంటా. నేను దొంగ బిడ్డని కాదు, రైతు బిడ్డనే. ఓకే, బాయ్.